వెరీ ఇంపార్టెంట్ అండి. క్లీన్ క్లోజర్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఒకటి సపోజ్ నేను ఇది తీసుకున్నాను, క్లీన్ క్లోజర్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సిగ్మా ప్లస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లీన్ స్టార్ మైనస్ సిగ్మా 0 ఆర్ నల్ స్ట్రింగ్. దీన్నే నల్ స్ట్రింగ్ నేను ఎప్సిలాన్తో డినోట్ చేస్తాను. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ క్లీన్ స్టార్ అంటే ఏంటిది? క్లీన్ స్టార్ మైనస్ సిగ్మా 0 అంటే ఇట్ స్టార్ట్స్ విత్ సిగ్మా 1 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సిగ్మా 1, సిగ్మా 2, సో ఆన్. ఓకేనా? దీన్ని నేను ఏమంటాను? నేను క్లీన్ క్లోజర్ అని అంటాను. సపోజ్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏంటంటే ఎలా అడుగుతారంటే లాంగ్వేజ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, వాళ్ళు ఎలా అడుగుతారని అంటే సపోజ్ ఎలా రాయొచ్చు? లాంగ్వేజ్ యాక్సెప్ట్ లాంగ్వేజ్ accept strings length 2 over a comma b. మనకేమి ఇచ్చారు అక్కడ? ఓవర్ a comma b అది ఇచ్చారు స్ట్రింగ్. ఓకే, దాన్ని నేను ఎలా రాస్తాను? నేను ఆ స్ట్రింగ్ ఇచ్చారు కదా, దానికి నేను లాంగ్వేజ్ రాయాలి. ఎలా? లెంత్ 2 ఉన్నటువంటి లాంగ్వేజ్ అంటే ఏంటిది? ఏఏ అవ్వచ్చు, ఏబి అవ్వచ్చు, బిఏ అవ్వచ్చు అండ్ బీబీ ఓన్లీ. దిస్ ఈజ్ అండ్ ఫైనెట్ స్ట్రింగ్, నాట్ ఇన్ఫైనెట్. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఫైనెట్ స్ట్రింగ్ ఇలా డిఫైన్ చేస్తాం లాంగ్వేజ్ని. తర్వాత సపోజ్ నేను దీన్ని ఎలా ఇవ్వచ్చు అని అంటే ఇట్ ఈజ్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నానండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్పుడు ఎలా ఉంటుంది లాంగ్వేజ్? 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఏఏ, ఏబి, బిఏ, బీబీ, ఏఏఏ, ఏబిఏ ఆర్ సో ఆన్. ఆర్ గ్రేటర్ దెన్ అంటే ఇట్ ఈజ్ అన్ ఇన్ఫైనెట్ సెట్. ఓకే, దీన్ని ఈ విధంగా మనం లాంగ్వేజ్ని డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో అసలు ఫైనెట్ ఆటోమేటాలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఓకే, దానికి ఒక్కొక్క దానికి ఏం ప్రాసెస్ ఉంటుంది, కండిషన్స్ ఏంటి, ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి, గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.